మనకి అర్థమవుతుంది. అదే శేషు సార్ మాట్లాడదాం. మనతో పరమేశ్వర్ గారు రిటైర్డ్ ఆర్మీ కల్నల్ జాయిన్ అయ్యారు. పరమేశ్వర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ నమస్కారం అండి సార్. అటు వివి రావు గారు అదేవిధంగా శ్యామ్ గారు మీతో మాట్లాడుతూ ఉంటే ఒక రకమైన ఉద్వేగము, ఒక రకమైన ఆనందం కూడా కలుగుతుంది దేశ రక్షణకు సంబంధించి. సో మీరు అప్పట్లో దేశానికి సేవ చేశారు. ముందుగా మీ అందరికీ కూడా ఐ న్యూస్ తరపు నుంచి ఒక బిగ్ సెల్యూట్ తెలియజేస్తున్నాం. సో శ్యామ్ సార్, మన ప్రొఫెసర్ శేషు సార్ చెప్పినట్టుగా ఒకప్పుడు ప్రతిదీ కూడా మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం. ఈరోజు చదువుతూ ఉంటేనే మాకు ఒక ఆనందం, అంటే భారతదేశం కూడా ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది, ప్రపంచ దేశాల సరసన నిలబడుతూ ఉంది. సో అటువంటిది ఒక రక్షణ వ్యవస్థను కూడా సొంతంగా తయారు చేసుకుంటూ ఉన్నాం. అంటే ఒక శత్రు దుర్భేద్యంగా మనం తయారవ్వబోతున్నాం అనేది దేశ ప్రజలందరికీ కూడా ఆనందం కలిగిస్తున్న అంశం. సో ఎలా చూస్తున్నారు సార్ ఇవన్నీ కూడా, ఈ పరిణామాలన్నీ కూడా ఎలా చూస్తున్నారు? ఎవరిని శ్యామ్ అడిగారా నన్ను అడిగారా మీరు? సారీ, పరమేశ్వర్ గారు మిమ్మల్ని. ఓకే థ్యాంక్ యూ. సో చెప్పిన పాయింట్స్ అన్ని వ్యాలిడ్ అండి. వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మనం నోట్ చేయాల్సింది ఏంటంటే స్ట్రాటజిక్, ఇది ఒక అంటే చాలా స్లోగా స్టడీగా ఈ కరెంట్ గవర్నమెంట్ డిస్పెన్సేషన్ వచ్చినప్పటి నుంచి మనం చాలా స్లో అండ్ స్టడీగా మనం మేక్ ఇన్ ఇండియాకి పుష్ ఇస్తున్నాము. ఆత్మ నిర్భర్ భారత్ ప్రోగ్రామ్ కింద, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కింద మనము మేక్ ఇన్ ఇండియాకి డిఫెన్స్ ఆర్గనైజేషన్స్ కి మంచి పుష్ ఇచ్చి సపోర్ట్ ఇచ్చి వాళ్ళని వీఆర్ ఎనేబులింగ్ దెమ్ టు స్టెప్ అప్ ఆల్సో. దాంతో ఒక మేజర్ షిఫ్ట్ ఏమవుతుందంటే, మీరు అమెరికా లాంటి దేశాలకి, యూరోప్ లాంటి దేశాలకి డిఫెన్స్ పరిజ్ఞానం కోసం వెళ్ళారంటే ఏమవుతుందంటే వాళ్ళు మనకి ఇస్తారు, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఇస్తారు, డౌట్ లేదు. వాళ్ళ దగ్గర ఉంటుంది ఆ టెక్నాలజీ, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఇస్తారు, దానిలో డౌట్ లేదు. బట్ పాయింట్ ఏమవుతుందంటే ఆ టెక్నాలజీ పెట్టుకుని ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అండ్ కంట్రోల్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. వాళ్ళు మనకి హ్యాండ్ ఓవర్ చేయరు కంప్లీట్ గా. సో దట్ దేర్ లైఫ్ సైకిల్ సపోర్ట్ ఏదైతే ఉంటుందో ఎక్విప్మెంట్ ది దీనిది వాళ్ళ మీద డిపెండ్ అయిపోతాం మనము. దాంతో ఏమవుతుంది, మన మేక్ ఇన్ ఇండియా పుష్ ఒకటి దెబ్బతింటుంది. ఒకటి, రెండు, పర్మనెంట్ గా మన కంట్రోల్ వాళ్ళ చేతిలో పెట్టినట్టు అవుతుంది. దట్ ఈస్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఎప్పుడైనా కూడా మన టెక్నాలజీకి స్వదేశీ, అండ్ అక్కడ చేసేది కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇండియన్ సైంటిస్ట్ ఓన్లీ. సో దానిలో పెద్ద మనము ఆలోచించాల్సిందే లేదు యూఎస్ఏకి ఇవ్వాలి, యూరోప్కి ఇవ్వాలి, వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది అనుకోవడం అనుకునేది ఇట్ ఇస్ ఎ మిస్కన్సెప్షన్ ఇప్పుడు మనం వచ్చింది. సో అది చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే సర్వేలెన్స్ అనే గేమ్, ఇంటెలిజెన్స్ అండ్ సర్వేలెన్స్ అనే గేమ్ ఎప్పుడు వెనకాల పరిగెట్టామంటే క్యాచ్అప్ చేయలేము. ఇంటెలిజెన్స్ అండ్ సర్వేలెన్స్ ఎప్పుడు ఒక అడుగు ముందరుంటేనే జరుగుతుంది. సో ఇప్పుడు చాలా ప్రోగ్రామ్స్ లో నేను కూడా వెళ్ళడం జరిగింది. ఢిల్లీలో జరిగింది ఖచ్చితంగా మనం ఇంటి ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు దాన్ని. కానీ మనం ఆల్సో చెప్పుకోవాల్సిన విషయం, చాలా గొప్ప, చాలా క్లోజ్ గా చెప్పుకోవాల్సిన యాక్చువల్ గా కంప్లీట్ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అయ్యింటే 10 మంది 15 మంది పోయేవారు కాదు, 100 మంది పోయేవారు. సో ఇట్ ఇస్ ఒక చిన్న 100 సక్సెసెస్ లో 1 స్లిప్. ఆ స్లిప్ కాకుండా ఉండేది ఎలా అనేది మనం చూసుకుని ముందరికి వెళ్ళాలి. కానీ అదే ఇంటెలిజెన్స్ స్లిప్ అయింది చెప్పుకుంటే మనకి మనం ఓవర్లీ క్రిటికల్. పరమేశ్వర్ గారు, ఇక్కడ ఒక చిన్న అంశాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గడిచిన ఒక దశాబ్ద కాలానికి పైగా అంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు దాడులు చాలా తగ్గాయని చెప్పవచ్చు. అంటే ఇక్కడ పార్టీల ప్రమేయాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా ఆర్మీ, మీరు అన్నట్టు ఇంటెలిజెన్స్ ఖచ్చితంగా వర్క్ చేయటం వల్లే ఈ రోజు దేశం ఇంత సురక్షితంగా ఉందనేది మనందరం కూడా ఒప్పుకోవాల్సిన విషయం. ఏమంటారు? నేను చెప్తున్న పాయింట్ ఇంకోటి కూడా ఏంటంటే, యువర్ పుష్ ఫర్ ఇండిజినస్ ఆర్ ఎక్విప్మెంట్ ఫ్రమ్ ఇండియా ఫ్రెండ్లీ కంట్రీస్ లైక్ ఎందుకు? బికాస్ రష్యా మనకి ఆల్ వెదర్ ఫ్రెండ్. ఎంత అయినా కూడా రష్యా ఇప్పుడు S-400 వచ్చింది. S-400 సడన్ గా ప్రపంచానికి తెలిసింది S-400 అని. డిఫెన్స్ వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు అలాంటి సిస్టమ్ మన దగ్గర ఉందని. సో అలాంటిది మన దగ్గర ఉందని ఎవరికి తెలియదు, మన కేబిలిటీ ఉందని ఎవరికి తెలియదు. ఓకే, అవి మనకి ప్రూవ్ చేసింది ఫస్ట్ టైం ఆపరేషన్ సింధూర్లోనే ప్రూవ్ చేశారు. సో ఏంటంటే మనం ఇస్తున్న స్ట్రాటజిక్ పుష్, మనం ఇస్తున్న స్ట్రాటజిక్ ముగ్గు మన ఎక్విప్మెంట్ కి డిపెండెన్స్ ఆన్ ఫ్రెండ్లీ కంట్రీస్ దాన్ అదర్ వరల్డ్ కంట్రీస్ ఈస్ పేయింగ్ ఆఫ్ గుడ్ డివిడెండ్స్. ఇప్పుడు అలాంటప్పుడు మనం మళ్ళీ మేక్ ఇన్ ఇండియాకి, ఆత్మ నిర్భర్ కి పుష్ ఇవ్వకుండా మళ్ళీ ఫారెన్ డిపెండెన్స్ కి వెళ్ళామంటే వేరే వాళ్ళ చేతిలో మన కంట్రోల్ పెట్టినట్టు అవుతుంది. ఇప్పుడు కరెంట్లీ ఏంటంటే మాకు కావాలంటే మేము మీ దగ్గరకు వస్తాము, లేకపోతే మేము మా డిఫెన్స్ మేము చూసుకోగలుగుతాం, మాకు కావాల్సిన అవసరాలు మేము డిఫైన్ చేసుకోగలుగుతాం అని ఒక క్లియర్ మెసేజ్ మనము ఫారెన్ కంట్రీస్ కి ఇస్తున్నాము. రైట్ సార్. మళ్ళీ మాట్లాడదాం సార్. వివి రావు గారు, చూస్తున్నాం మొత్తంగా